హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా ఇక్కడైతే హాలిడేస్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇప్పుడైతే దసరా హాలిడేస్ ఇంకా 2 days ఉంది స్కూల్ అయితే. కానీ మేము ముందుగానే వెళ్ళిపోతున్నాం, చూస్తున్నారు కదా. ఇవాళ అయితే సండే, మండే రోజు రేపు అయితే వెళ్ళిపోతున్నాము. ప్రతిసారి అయితే దసరా హాలిడేస్ చాలా హ్యాపీగా వెళ్తాం, కానీ ఈసారి అంత హ్యాపీ ఏం లేదు. ఎందుకంటే నాన్నది రేపైతే రిటైర్మెంట్ అనమాట. చాలా బాధ ఉంది ఇంట్లో అయితే, అందరికీ బాధనే. అమ్మ చాలా బాధపడుతుంది. నాన్న గుడ్ నైట్ చెప్పు. ఇప్పుడైతే నైట్ ఇది సదరేస్తుంది, అందుకే గుడ్ నైట్ చెప్తుంది కుట్టి అయితే. రిటైర్మెంట్ కదా, ఎంతైనా రిటైర్మెంట్ అంత బాధ ఉంటుంది కదా. నాన్న కూడా బాధపడుతున్నారు, కానీ ఇక తప్పది కొన్ని కొన్ని వచ్చినప్పుడు, ఇంకా అంతే కదా. బంటి గుడ్ నైట్ చెప్తున్నాను చూడండి. మీకు కూడా ఉంది, కానీ ఇంకా స్కూల్కి ఏం పంపించట్లేదు, ఇక వెళ్ళిపోతున్నాం కదా. అయితే రేపు రిటైర్మెంట్ కదా నాన్నది, కరీంనగర్లో అనమాట రిటైర్మెంట్ వచ్చేసి. చెల్లె వాళ్ళు అమ్మ వాళ్ళందరూ అటు సైడ్ నుంచి వస్తారు. ఇంకా మేము అందరం అయితే ఇటు నుంచి హన్మకొండ నుంచి వెళ్తున్నాం. అందరం కరీంనగర్లో గ్యాదర్ అవుతాం. రేపు నాన్నకైతే మరి ఆఫీస్లో, అంటే వాళ్ళ ఉంటుంది కదా, అక్కడ ఆఫీస్లో అయితే రిటైర్మెంట్ పార్టీ ఉంది, ఫంక్షన్, అదే రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది. అక్కడ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ వరకు మేము అటు నుంచి అట్టే ఇంటికి వెళ్ళిపోతాం. ఇక రేపు రిటైర్మెంట్ అయినాక ఎల్లుండి మంగళవారం రోజేమో కొండగట్టుకి వెళ్తున్నాం అందరం కలిసి. అట్లాగే ఇంకా మళ్ళీ ఆఫ్టర్ ఇంకా 15 days అట్టే ఉంటాము. దసరా బతుకమ్మ అయిపోయే వరకు అట్టే ఉంటాము. బతుకమ్మ అయిపోయిన తర్వాత దసరాకి అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. ఇక చూస్తుండే నేను అన్ని బట్టలు అయితే తీసి పెట్టేసిన. ఇదిగోండి అన్ని బట్టలు తీసేసిన. ఆల్రెడీ కొన్ని మొన్న రాఖీ పండగకి వెళ్ళినప్పుడు తీసుకుపోయినా కదా, అవి అక్కడే పెట్టేసి వచ్చిన. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా అవి అయితే తీసుకెళ్తున్నా. గాజులు ఉన్నాయి, అవి బట్టలు సదురుతున్నా మొత్తం అయితే ఇప్పుడే. బంటి ఈసారి కొంచెం సైలెంట్, బంటి అయితే కొంచెం ఈసారి సైలెంట్ ఉన్నాడు. ప్రతిసారి చేసుకుంటాం బతుకమ్మ సెలబ్రేషన్, ఎందుకు చేసుకుంటాం. స్టార్ట్ 15 days కొండగట్ట దగ్గర ఉంటాం. అంటలేని చిట్కుట్టి 15 days అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము అని అంటున్నా. బతుకమ్మ ఎలాగో బుధవారం నుంచి స్టార్ట్ కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. బతుకమ్మ అయిపోయినాక, దసరా అయిపోయినాక ఇక్కడైతే అంతా సదరేస్తున్నా. ఇదిగోండి తీసి పెట్టేసిన, సొట్కేసి సదరేస్తున్నా. చాలా అసలు ప్రతిసారి హ్యాపీగా అన్ని చదువుకొని పోతా. ఈసారి అసలు ఆ రిటైర్మెంట్ పార్టీకి వెళ్తున్నా కదా, అంత హ్యాపీగా ఏం లేదు. ఇంకా రేపైతే ఇక కంటిన్యూ అయితే వీడియో చూస్తూ ఉండండి, ఎట్లా ఏంటిది అనేది. ఓకేనా, చూస్తూ ఉండండి. ఇక్కడైతే సదరేసుకుంటా ఉంటే ఇంక ఇక్కడైతే అన్ని చేస్తున్నారు కదా. ప్రతిసారి బంటి అయితే సూట్కేస్ వచ్చి కూర్చుంటాడు, కానీ ఈసారి ఏం లేదు, ఫోన్ చూసుకుంటున్నాడు. కొన్ని తీసుకుపోతున్నా, కొన్ని అనుకుంటా, కానీ మళ్ళీ అవి ఎక్కువనే అవుతా ఉంటాయి వీళ్ళ బట్టలు అయితే. అబ్బా, ఎందుకంటే ఇప్పుడు అంటే ఒక 15 days దాకా ఉంటాం కదా. 15 days అంటే బట్టలు మంచిగానే పడతాయి, అందుకే మళ్ళీ 2-3 జతలు ఉంటాయి, వీటి సరిపోవు. ఇక్కడైతే తీసి పెట్టేస్తున్నా. ఇంకా ఇక రిటైర్మెంట్ ప్రోగ్రామ్ రేపు డాడీ అయితే. చాలా బాధగా ఉంది, అసలు అంత హ్యాపీ ఏం లేదు. అప్పుడే డాడీ చేయబట్టి తెలుసా, 35 years అయిపోయింది అండి. 35 years నుంచి డాడీ డ్యూటీ చూస్తూనే 35 years అయిపోయినాయి. నేను పుట్టిన 1 yearకు ఏమో డాడీకి జాబ్ వచ్చిందంటండి. అప్పుడే రిటైర్మెంట్ వచ్చేసింది. 35 years. నువ్వు ఎప్పుడైతే రిటైర్ అవుతుందో తాత అంటున్నావు, అప్పటి నుంచి నాకు ఏడుపుస్తుంది. ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతుందో తాత అంటున్నానో అప్పుడు నీకు ఏడుపుస్తుంది ఆ కుట్టి. మరి ఏం చేద్దాం కుట్టి చెప్పు. మళ్ళీ జాబ్ ఇప్పిద్దామా తాతక? సరే కుట్టి, అట్లనే చేద్దాం. మా కుట్టికి బాధ అనిపిస్తుంది అట్లా, జాబ్ ఇప్పిస్తుందట మా కుట్టి. ఇదాన్ని చెప్పుకుంటేనే నవ్వుతుంది, అది బాధ అనిపిస్తుంది దానికి. ఏదో లేవే అట్లయినా పెట్టేసిన, అయిపోయింది అన్ని పెట్టేసిన. సో ఇక్కడైతే ఇంకా అన్ని సదృశ్యం లేజరు గాజులు, మళ్ళీ గాజులు అవి ఇవి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేస్తే అయిపోతుందండి. ఇప్పుడైతే అన్ని సదరేసిన, రేపు పొద్దున్న లేచి వెళ్ళిపోవడమే. డైరెక్ట్ వెళ్ళిపోదామా? నో స్నానం నథింగ్? లేదు, ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసుకొని మంచి బ్రష్ వేసుకొని స్నానాలు చేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? డైరెక్ట్ కరీంనగర్కి. తర్వాత కరీంనగర్లో ప్రోగ్రామ్ అయిపోయినాక, తాతల ప్రోగ్రామ్ అయిపోయినాక అప్పుడు ఇంటికి వెళ్దాం. ఓకేనా? చూస్తుండండి. బాయ్. ఆ బ్యాగ్ లో పెట్టినాం కదా, దాని బ్యాగ్ జిప్పులు 2 పోయినాయండి. ఇంకా ఇప్పుడైతే లేచి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ అని కుట్టి వాళ్ళు స్నానం చేస్తున్నారు. ఆ బ్యాగ్ సదిరి పెట్టుకున్నా, కానీ చూస్తే ఆ బ్యాగ్ మొత్తం
ఆ బ్యాగ్ చదిరి పెట్టుకున్నా కానీ చూసి ఆ బ్యాగ్ 2 జిప్పులు ఫెయిల్ అయినాయి. ఇంకా అందుకే ఇంకో బ్యాగ్ తీసి దాంట్లో పెడుతున్నాను మా వాడైతే. ఓ హని కుట్టి స్నానం చేసుకోపోనా. ఇంకిక్కడైతే రెడీ పొద్దునలే ఇంకిక్కడైతే రెడీ అయిపోయినాము. ఇప్పటికి ఆల్రెడీ 9 అవుతుంది. పొద్దున్నే లేచినాము 6కి, అయినా సరే లేట్ అయిపోయింది. కుట్టి ఇంకా తింటూనే ఉంది. ఆటో ఆల్రెడీ వస్తుందంట. మా వాళ్ళు బుక్ చేసేసారు ఆటోనైతే. ఆటో వస్తుంది. ఇదిగోండి హనీ కుట్టి హనీ బంటి అయితే చెప్పు వేసుకుంటున్నారు. వేసుకొని పెట్టి ఆటో వచ్చేస్తుంది. ఎక్కడికి బంటి? ఎక్కడికి? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఫుల్ ఖుషీలు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు స్కూల్ లేదు కదా 2 రోజులు, ఇంకా 15 రోజులు హాలిడేస్ కదా, అందుకే ఫుల్ ఖుషీలు ఉన్నారు. అమ్మో ఇవాళ మా బ్యాగులు అయితే ఫుల్ అయిపోయినాయి. ఇలాట చదువుకుంటారట, రాసుకుంటారట హాలిడేస్లో. చూద్దాం ఎంతవరకు రాసుకుంటారో. బుక్స్ తెచ్చుకున్నారు. అవును స్కూల్కి కాదు నాన్న, అమ్మమ్మ వాళ్ళ ఇంటికే, కానీ అక్క వాళ్ళు బుక్స్ తెచ్చుకుంటున్నారు. వీడు ఒకటి భయం వీనికే ఉంది. బ్యాగులు చూడండి, నేను ఒకటి స్కూల్ బ్యాగ్ వీళ్ళది బుక్స్ బ్యాగు, ఒకటేమో మా వారి బ్యాగు, ఒకటేమో నాది కుట్టిది, హనీది మొత్తం బట్టల బ్యాగ్, మాది ఇది కిందిది. పదండి. అవును ఆటో వస్తుంది. పదండి దా కుట్టి తింటూనే ఉంటావా? అడు చెప్పులు వేసుకో. పదండి ఫస్ట్ ఆ బ్యాగ్ పెట్టేసి అయితేనే కూర్చో వస్తుంది. పద బేట పప్ప తీసుకొస్తాడు. ఎక్కిర్రా కూర్చో. హనీ ఏమే కుట్టి ఇటు జరుగు. అటు సైడ్ పప్ప వస్తాడు. ఎవరొకరు కూర్చోండి. సరే 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 ఏం కాదు, ఎవరొకరు కూర్చోండి. సరే సరే ఆటో అయితే వచ్చేసింది, వెళ్ళిపోతుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ ఆల్రెడీ బయలుదేరి ఉంటారు. అమ్మ వాళ్ళ గంటల లోపలనే వచ్చేస్తారు. మాకు 2 hours అయినా పడుతుంది ఇక్కడికి వచ్చేసరికి. 9:30 అంటే బస్ ఎక్కి వచ్చేసరికి 10 అంటే 12 అయితే వచ్చింది వచ్చేసరికి. చూడాలి ఇప్పుడైతే బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కాలి. ఇట్రా బంటి, ఇటు సైడ్ రా. బండి ఇటురా వేసుకుంటావారా కుట్టి? మెల్లగా వేసుకోండి మెల్లగా. బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. అబ్బో మా వాళ్ళు ఒక్కొక్క బ్యాగ్ వేసుకున్నారు. వాళ్ళ కుట్టి అక్క వేసుకుంది, నేను కూడా వేసుకుంటా అని. కుట్టి ఒక బ్యాగ్, హనీ ఒక బ్యాగ్, మా వాళ్ళ ఒక బ్యాగ్. పదండి బస్ ఎక్కుతున్నాడు. అన్నాడు చలో పదండి. కుట్టి ఎక్కుపో, మళ్ళా సీట్ పోతుంది. ఎక్కుపోండి పద డాడీ ఎక్కేసి. ఇదేనా? సరే కూర్చోండి. ఇక్కడైతే బయలుదేరుతున్నాం. బస్ ఎక్కేసినాం, వెళ్ళిపోతున్నాం. సరే వీళ్ళిద్దరు కూర్చున్నారు. ఇప్పుడు విండో సీట్ కూడా కూర్చున్నారు. వాళ్ళు కూడా ఇద్దరు మేమిద్దరం ఇటు కూర్చున్నాం. ఇటు చూడ అందరం పడతామా? అయితే దిగేసినాం. నడవండి, అక్కడ ఉండాలట. పదండి ఆ స్టాప్ దగ్గర. ఇంకా హన్మకొండ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలట. పదండి ఇంకా దిగేసినాము. అమ్మ వాళ్ళు అయితే ఇంకా రాలేదు. ఇదిగోండి ఇక్కడైతే ఉన్నాము. అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు. అమ్మ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక వీళ్ళకైతే స్ప్రైట్లు కొనిస్తే తాగుతున్నారు. ఇదిగోండి మా పిన్ని కూడా వచ్చింది ఇక్కడ రిటైర్మెంట్ కోసం. అంటే ఇంకా అందరూ రాలేదు, వస్తున్నారు కావచ్చు మా వాళ్ళు అయితే. ఏమైంది? తాగండి, ఎవరిది వాళ్ళు తాగండి సరేనా? తాగేసి